హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చిన్ని. వెల్కమ్ టు లేడీ షోయిస్. ఈ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న రాయల్ వుడ్ ఫర్నిచర్ షాప్కి అయితే వచ్చేసాము. సో ఈ షాప్కి సంబంధించిన అడ్రస్, కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను. ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ఒకసారి అవుట్లుక్ అయితే చూపిస్తున్నాను, చూసేయండి. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. నియర్ బై ఉంటే ఖచ్చితంగా షోరూమ్ని విజిట్ చేయండి, అప్పుడే కలెక్షన్ అంతా తెలుస్తుంది. ఇక ఈరోజు వీడియోలో మొత్తం కూడా కొత్త కలెక్షన్ అయితే వచ్చిందనమాట షోరూంలో. సో ఎలాంటి కలెక్షన్ వచ్చింది అండ్ ఎలాంటి ప్రైజెస్ ఉన్నాయో మొత్తం కూడా చక్కగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది వీడియో. సో ఓన్గా మ్యానుఫ్యాక్చరర్స్ అనమాట ఫర్నిచర్స్ వీళ్ళు. సో వీళ్ళ దగ్గర నుంచి డైరెక్ట్గా నేను మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నాను. అండ్ మన ఇంటికి కావాల్సిన ఫర్నిచర్ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ రీజనబుల్ ప్రైజెస్లో అవైలబుల్గా ఉన్నాయి. లైక్ సోఫా సెట్స్, డైనింగ్ టేబుల్స్, డ్రెస్సింగ్ టేబుల్స్, టీ పాయ్స్, కార్డ్స్, సో చాలా రకాలు అయితే అవైలబుల్ ఉన్నాయి. నేను చెప్పడం కాదు కానీ ఈ వీడియో చూస్తూ మాట్లాడుకుందాము. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నమస్తే విజయవాడ. మన విజయవాడ ఉన్న మా కస్టమర్లకి అండ్ పక్కన నుంచి వస్తున్న కస్టమర్లకి, విజయవాడ సరౌండింగ్ నుంచి వస్తున్న 100 కిలోమీటర్స్ దూరం నుంచి వస్తున్న కస్టమర్లకి నా ధన్యవాదాలు. ఫస్ట్గా మాది వచ్చేసరికి రాయల్ వుడ్ ఫర్నిచరు, న్యూ ఆటో నగర్, ఎన్కేపాడు 100 ఫీట్ రోడ్డు, అండ్ గుంటూరు అరండల్పేట 9/2, ఏటుకూరు రోడ్ బైపాస్ అండి. ఇవి వచ్చేసరికి ఏటుకూరు రోడ్ బైపాస్ మ్యానుఫ్యాక్చరింగ్ కమ్ రిటైల్ కౌంటర్ కూడా ఉందండి. హైదరాబాద్ వచ్చేసరికి మందుకొకడపల్లిలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉందండి. అక్కడ కూడా హోల్సేల్గా సోఫాస్ ఇవన్నీ మన దగ్గర అవైలబుల్ ఉంటాయండి. మనం వచ్చి ఇప్పుడు సోఫాస్ గురించి చూపిస్తామండి. ఈ సోఫాస్ వచ్చేసరికి మన దగ్గర లో బడ్జెట్లో ప్రీమియం క్వాలిటీతో తయారు చేసిన సోఫాస్ అండి. లో బడ్జెట్లో ప్రీమియం క్వాలిటీ అండి. ఓకే, లో బడ్జెట్లో ప్రీమియం క్వాలిటీ ఏందని అనుకోవచ్చు. వాడే మెటీరియల్ కూడా చాలా క్వాలిటీ మెటీరియల్ మెయింటైన్ చేస్తాం. లో క్వాలిటీ మెటీరియల్ మా కాడ ఉండదండి. మొత్తం వచ్చేసరికి సన్ఫ్లెక్స్ ఫోమ్ వాడతాం. దీంట్లో సన్ఫ్లెక్స్లో కూడా ఎలిగెంట్ 32 డెన్సిటీ వాడతాము. ఇలా ఫోమ్ క్వాలిటీ పేరు చెప్పి, ఫోమ్ ఏం వాడుతున్నాం అని చెప్పి, క్లాత్ ఏం వాడుతున్నాం, స్పేడ్ క్లాత్ వాడాము. పిల్లో ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ఇది 750 రూపీస్ పర్ మీటర్ ఫ్యాబ్రిక్ తోటి తయారు చేసిన పిల్లో వాడాము. ఇలా అన్ని క్వాలిటీస్ వాడి బయట మార్కెట్లో ఇదే సోఫా 35,000 to 40,000 పైన అమ్ముతారైతే మన దగ్గర 30 to 35 లోపే ఉండిద్దండి. నెక్స్ట్ ఏం చూద్దామండి. నెక్స్ట్ వచ్చేసరికి మన దగ్గర వచ్చే సోఫాస్లో ఇది ఒక కంఫర్టబుల్ సోఫా అండి. ఇది కూడా చూసేదానికి చాలా గంభీరంగా పెద్ద సోఫా లాగా ఉండిద్ది, కానీ కంఫర్ట్ కానీ ఫీల్ కానీ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి. హెడ్ రెస్ట్ కానీ ఈ సోఫా కూడా ప్రీమియం క్వాలిటీతో తయారైన సోఫా, కానీ బడ్జెట్ లో బడ్జెట్ అండి. మీరు అనుకోవచ్చు ఈ సోఫా 55,000-60,000 దాకా ఉండొచ్చామని, కానీ మన దగ్గర ఇది కూడా 30,000 to 35,000 బడ్జెట్లోనే ఈ సోఫాలు రెడీ చేస్తామండి. అందుట్లో ఇంతకన్నా ఇంకా తక్కువ చేయొచ్చు, కానీ కస్టమర్కి లైఫ్ ఇవ్వలేనండి. మినిమం క్వాలిటీ మెయింటైన్ చేయకుండా లైఫ్ ఇవ్వలేం. కొంతమంది చీప్ క్వాలిటీ మెయింటైన్ చేసి 20,000 to 25,000 20,000 కూడా ఇచ్చేవాళ్ళు ఉంటారు, కానీ నా కాడ అట్లాంటి క్వాలిటీ నేను మెయింటైన్ చేయనండి. నా కాడ బెస్ట్ క్వాలిటీ మాత్రమే నేను మెయింటైన్ చేస్తాను. దానికి తగ్గ ప్రైస్ మాత్రమే తీసుకుంటాను. మీరు బయట మార్కెట్లో ఈ క్వాలిటీతో తయారు చేస్తే బయట మార్కెట్లో ఈ సోఫా 40,000 to 50,000 అమ్ముతారు, కానీ మన దగ్గర 30,000 to 35,000 మాత్రం ఉండిద్ది. దీంట్లో కూడా 32 ఎలిగెంట్ సన్ఫ్లెక్స్ ఫోమ్ వాడాము. ఈ జూట్ వచ్చేసరికి ఇది జీటీఆర్ జూట్ అంటారండి. ఇది కూడా వచ్చేసరికి బయట మీకు ఎవరికాడ కనపడదు. ఇది ప్రీమియం క్వాలిటీ జూటు. ఇది మీటర్ వచ్చేసరికి 350 రూపీస్ ఉండిద్దండి. ఇది ఎంత క్వాలిటీ మెటీరియల్తో తయారు చేసి లో బడ్జెట్లో ఇస్తున్నామండి. ప్రతి కస్టమర్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్వాలిటీ చూడాలి, రేటు కాదు. క్వాలిటీ ఏం మెటీరియల్ వాడారు, దానికి తగ్గట్టు ఏముంది అనేది చూసుకోవాలి. నెక్స్ట్ ఏం చూద్దామండి. ఇది వచ్చేసరికి కార్నర్ సోఫాస్ అండి. ఇవి వీటిలో కూడా నెంబర్ ఆఫ్ మోడల్స్ మన దగ్గర ఉంటాయండి, ప్లస్ కస్టమైజ్డ్ కూడా ఇస్తాము. ఈ సోఫా వచ్చేసరికి దీని స్పెషాలిటీ ఏంటంటే స్టిచ్చింగ్ కూడా సీట్ స్టిచ్చింగ్ ఇస్తాం లైనింగ్ తోటి, ప్లస్ పిల్లో ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్. ఇది వచ్చేసరికి పర్ మీటర్ 850 రూపీస్. ఇంత కాస్ట్లీ మెటీరియల్ వాడి ఈ సోఫా కూడా మన దగ్గర దీంట్లో కూడా ఫోమింగ్ కానీ ఇవన్నీ 32 సన్ఫ్లెక్స్ ఎలిగెంట్ ఫోమ్ వాడతాము. ఇంత క్వాలిటీ మెటీరియల్ తోటి వాడి చేసిన ఈ సోఫా కూడా మన దగ్గర 35,000 to 40,000 బడ్జెట్ లోపే వచ్చిందండి. ఈ సోఫా కూడా అంత తక్కువ బడ్జెట్లో తయారయ్యే సోఫాస్ మన దగ్గర ఉంటాయండి. క్వాలిటీ పరంగా చూసుకుంటే హై ఉండిద్ది, రేట్ పరంగా చూసుకుంటే లో ఉండిద్దండి. మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. సోఫా అంటామండి. ఇది కూడా పిల్లోస్ తోటి వచ్చింది.
క్వాలిటీ పరంగా కానీ కంఫర్ట్ పరంగా కానీ చూడవచ్చు మనం ఎంత ఫ్రీగా ఉన్నాము కూర్చుంటే. బాడీ ఎక్కడ కూడా మనం కూర్చున్నప్పుడు కూలబడినట్టు అలా ఉండదండి. బాడీ పర్ఫెక్ట్గా మన బ్యాక్ సపోర్టింగ్ కానీ పిల్లో సపోర్టింగ్ కానీ మన హ్యాండ్స్ పెట్టుకున్నప్పుడు ఒక సింగిల్ పర్సన్గా కూర్చున్నప్పుడు కానీ కంఫర్ట్ చాలా బాగుంటుందండి సోఫాలో. ఇలాంటి సోఫాలు మన దగ్గర కూడా అంటే లో బడ్జెట్ సోఫా, క్వాలిటీ పరంగా హై అండి. ఇది కూడా వచ్చేసరికి 30 to 35 బడ్జెట్లో ఉంటాయి. ఇక్కడ నుంచి మనకు కనపడుతున్న ఈ సోఫాలు మొత్తం ఇంచుమించు అదే బడ్జెట్లో ఉంటాయండి. కానీ అన్నిట్లో క్వాలిటీ పరంగా 100% గ్యారంటీ. క్లాత్లు డిఫరెంట్ వస్తాయి అంతేనండి. ఈ సోఫాస్ మొత్తం క్లాత్ డిఫరెన్స్ ఉంటుంది. అవునండి. ఓకే, ఇక ఇవన్నీ డిఫరెంట్ మోడల్స్ అండి. డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ క్లాత్లతో తయారవుతాయి. ప్రైజింగ్ మటుకు ఇంచుమించు అన్నీ ఒకే ప్రైజింగ్లో ఉంటాయి. ఇవన్నీ లో బడ్జెట్లో ఉండే సోఫాస్ అండి. ఇవన్నీ మన దగ్గర అంటే మీడియం సెగ్మెంట్, మీడియం అంటే కొంత ఒక 30,000 35,000 బడ్జెట్లో సోఫా కావాలనుకున్న వాళ్ళు కూడా మన దగ్గర ఉంటాయండి. కానీ ఎంతకంటే తక్కువ కావాలంటే నా దగ్గర ఉండవండి. ఎందుకు ఉండవంటే నేను అంత చీప్ క్వాలిటీ మెటీరియల్ని నేను యూజ్ చేయనండి. అసలు సోఫాస్ స్టార్టింగ్ ప్రైస్ ఎలా అండి మన దగ్గర వచ్చేసరికి 25,000 కాడి నుంచి స్టార్టింగ్ ఉంటాయండి. ఇక్కడ నుంచి ఇంకా మన బడ్జెట్ని బట్టి ప్రైజ్ ఉంటాయండి. కస్టమైజేషన్ ఉంటుందండి సోఫాస్ కి? కస్టమైజ్డ్ ఉంటుందండి వీటికి. డెలివరీ అసలు ఎన్ని డేస్ పడుతుందండి మనకి? డెలివరీ వచ్చేసరికి 15 to 25 డేస్ టైం పట్టిద్దండి కస్టమైజ్డ్ సోఫాస్కి అయితే. మళ్ళీ కస్టమర్కి కూడా అది కూడా చెబుతున్నాం, ఆ కస్టమైజ్డ్ చేసేటప్పుడు మీరు క్లారిటీగా మీ ఇంటి మెజర్మెంట్స్ మీరు పర్ఫెక్ట్గా ఇస్తే మేము చేసేయగలుగుతామండి. అంతేగాని మీరు అంటే కొంతమంది కస్టమర్లు ఎక్కడో ఉంటారు, వాళ్ళు ఫోన్లు చేసి మాకు ఈ సైజ్ అంటారు. ఇంకోటి ఏంటంటే మా పర్సన్ వచ్చి మీకు మెజర్మెంట్ తీసుకొని పర్ఫెక్ట్గా చేస్తే ఇంకా పర్ఫెక్ట్గా వచ్చిద్దండి సోఫా. కార్వింగ్ సోఫాస్ అండి ఇవన్నీ. ఇవి కూడా మొత్తం మన దగ్గర నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి. ఈ ప్రజెంట్ వీటిని ఏంటంటే సోల్డ్ అవుట్ అయిపోయి ఇవన్నీ ప్యాకింగ్ చేసి పెట్టాము. ఇవన్నీ డిస్పాచ్కి రెడీగా ఉన్నాయి ఈ సోఫాస్ అన్నీ. వీటిలో కూడా నెంబర్ ఆఫ్ క్వాలిటీస్ అండి. ఇది వచ్చేసరికి రబ్బర్ వుడ్ అంటాము. ఈ రబ్బర్ వుడ్కి ఇది వచ్చేసరికి టేక్ వుడ్కి చాలా వీడియోస్లో చెప్పాను డిఫరెంట్. మళ్ళీ కూడా చెబుతున్నాను, నా కాడ 2 క్వాలిటీస్ ఉంటాయండి. జనాలందరి కాడ ఒకే క్వాలిటీ ఉండిద్ది. నేను 2 క్వాలిటీలు ఎందుకు మెయింటైన్ చేస్తాను అంటే కస్టమర్కి బడ్జెట్లో కావాలంటే ఈ సోఫాస్ ఇస్తానండి, కొంచెం ప్రీమియం క్వాలిటీ కావాలంటే ఈ సోఫాస్ ఇస్తానండి. అసలు ఎలా ఉంటాయి వీటి ప్రైజెస్ అండి? ఇవి వచ్చేసరికి 1,20,000 ఫైబర్ వుడ్ సోఫాస్ ఉంటాయండి. మ్యాక్సిమం అక్కడ అంతకు మించి ఎక్కువ ఉండవు. ఇది వచ్చేసరికి టేక్ వుడ్ సోఫా అండి. ఇది వచ్చేసరికి 2 lakh అబోవ్ ఉంటాయండి ఇవన్నీ. ఓకే, ఇది వచ్చేసరికి చెస్టర్ సోఫా అంటామండి. ఈ సోఫా హైదరాబాద్లో హల్చల్ చేస్తూ ఉండిద్ది, చాలా చిన్న సోఫా. ఇది వచ్చేసరికి అందరూ చాలా చీప్ బడ్జెట్లో తయారు చేస్తారు. కానీ నా కాడ చీప్ క్వాలిటీ మెటీరియల్ నేను మెయింటైన్ చేయనని చెబుతున్నాను కాబట్టి దీనికి కూడా మెయింటైన్ చేయనండి. కానీ ఈ సోఫా వచ్చేసరికి మన దగ్గర తయారు వాటిల్లో చాలా కంఫర్టబుల్ సోఫా. చిన్న సోఫా అయినా చాలా కంఫర్ట్గా ఉంటుంది సోఫా. ఇది వచ్చేసరికి మార్కెట్లో అందరూ 15 to 20,000 లోపు ఉండిద్ది. కానీ నా కాడ ఇంకొక 2,000 ఎక్స్ట్రా ఉండిద్దండి. ఎందుకంటే దీంట్లో వాడిన మెటీరియల్ కానీ క్వాలిటీ కానీ బయట కంటే 100% డిఫరెంట్ ఉండిద్దండి. వచ్చేసరికి సోఫా కమ్ బెడ్ అంటామండి. ఇది అందరూ చాలామంది ఈరోజు వీడియోస్లో ఎక్కడ చూసినా చూపిస్తూ ఉంటారు, ఇన్స్టాగ్రామ్లో వాటిల్లో. కానీ ఎవరు కూడా ఏం వాడుతున్నాం ఏం చేస్తున్నాం చెప్పరు, ప్రైస్ ఒక్కటే చెబుతారు. కస్టమర్కి కావాల్సింది క్వాలిటీ. ఈ క్లాత్ ఏ క్వాలిటీ క్లాత్ వాడాము, ఇది ఎంఆర్పి ఎంత ఉంది, 500 ఎంఆర్పి వాడామా లేకపోతే 700 ఎంఆర్పి వాడామా, ఈ క్లాత్ రేట్ ఒకటి కంపేర్ చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో వాడిన వుడ్ ఏం వుడ్ వాడాము, బబుల్ వుడ్ వాడామా లేకపోతే మ్యాంగో వుడ్ వాడామా లేకపోతే సిల్వర్ వుడ్ వాడామా ఫైన్ వుడ్ వాడామా, ఇది తెలుసుకోవాలండి. ఇవన్నీ మీకు లాస్ట్లో నేను క్లారిఫికేషన్ ఇస్తానండి ప్రతిదీ. కానీ నా కాడ ఉన్న సోఫాస్ క్వాలిటీ ఏంది ప్రతిదీ అందరికంటే ఇది వచ్చేసరికి సోఫా కమ్ బెడ్. ఈ సోఫా కమ్ బెడ్ వచ్చేసరికి మనం ఎక్కువగా ఇప్పుడు ఇట్లా ఏంటంటే గెస్ట్లు ఎవరైనా వచ్చినా కూడా కొనుక్కోవడానికి యూజ్ ఉండిద్ది. దీంట్లో కూడా లాంజర్ వచ్చిద్ది. ఈ లాంజర్కి వచ్చేసరికి స్టోరేజ్ వచ్చిద్ది, ఇంక్లూడింగ్ లోపల ఇన్సైడ్ స్టోరేజ్. ఈ ఇన్సైడ్ స్టోరేజ్ చూడొచ్చు మనం. ఇంకోటి వచ్చేసరికి దీంట్లో సైడ్ టిక్ టాక్ వచ్చిద్ది. ఇది సైడ్ కూడా ఎవరైనా కూర్చున్నా కూడా అది లేపుకోవచ్చు కూర్చోడానికి కూడా. ప్రతిదీ క్వాలిటీ పరంగా చెక్ చేసుకోవాలండి. రేటు ప్రతి కస్టమర్ రేటు చూస్తాడు. పక్కన పలానా స్టోర్లో ఇంత రేటుకి వస్తుందండి, మీ కాడ రేట్ ఎక్కువ ఉందండి, పలానా స్టోర్లో ఇంత రేట్. అందరితో పోల్చుకుంటే నా కాడ రేట్లు చాలా తక్కువ ఉంటాయి. 100% గ్యారంటీ ఇస్తాను నేను. అందులోనూ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాను కాబట్టి. ఎందుకంటే క్వాలిటీ చూసుకోవాలి.
ప్రైస్ క్వాలిటీ, నేను ఇచ్చిన క్వాలిటీ బయట మార్కెట్లో ఎవరైనా ఇస్తే నేను ఇచ్చిన రేట్ కంటే ఇస్తానంటే చెప్పండి. ఇది వచ్చేసరికి ఇంతకు ముందాక మీకు లో బడ్జెట్ అంటే 30 to 35 బడ్జెట్లో సోఫాస్ చూపించామండి. అవన్నీ మీడియం సెగ్మెంట్ సోఫాస్, అంటే కొంచెం బడ్జెట్ తక్కువ ఉన్న వాళ్ళకి తీసుకునే సోఫాస్. ఇవి వచ్చేసరికి కొంచెం ప్రీమియం సోఫాస్ అండి. ఇవి వచ్చేసరికి మ్యాక్సిమం 65 to 85,000 బడ్జెట్లో ఉంటాయండి ఇవన్నీ. ఈ క్లాత్ కానీ వాడిన మెటీరియల్ కానీ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. ప్లస్ మనం కూర్చున్నప్పుడు ఫీల్ కూడా ఆ సోఫాల్లో కూర్చున్న ఫీల్ ఈ సోఫాలో కూర్చున్న ఫీల్ చాలా డిఫరెంట్ ఉండిద్ది. సోఫా కూడా చాలా క్లాసీ లుక్ ఉండిద్ది. ఎక్కడ కూడా స్టిచ్చింగ్ కానీ ఫినిషింగ్ కానీ ఎక్కడ డిఫరెంట్ ఉండదండి. ఇది మన కార్నర్ సోఫా విత్ రిక్లైనర్ అండి. దీంట్లో వచ్చేసరికి మనకు రిక్లైనర్ వచ్చిద్ది. ప్లస్ మనం కూర్చున్న ఫీల్ కూడా చాలా ఫీల్ బాగుండిద్ది. మీరు లైవ్లో వచ్చి కూర్చొని చూసుకోవచ్చు అండి సోఫాస్. మేము చెప్పేదానికంటే మీరు లైవ్లో చూసుకోవచ్చు. ప్లస్ రిక్లైనర్ మెకానిజం కూడా చూడండి ఎంత ఫ్రీగా ఉండిద్దో, చాలా ఫ్రీగా ఉండిద్ది. ఎక్కడ హార్డ్గా అనిపించదు. కొంచెం ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా ఈజీగా దాన్ని మూవ్ చేసుకోవడానికి అంత ఈజీగా ఉండిద్దండి. చూసుకోవచ్చు. కలర్ కాంబినేషన్ కానీ కూడా మంచి క్లాస్ కలర్ అండి. కలర్ కాంబినేషన్ కూడా చాలా నీట్గా ఉంటుందండి. మన దగ్గర ఇంకో స్పెషాలిటీ అంటే మీరు అబ్జర్వ్ చేసారు లేదు, టీపాయిలు కూడా చాలా డిఫరెంట్ మోడల్స్ టీపాయిలు ఉంటాయి మన దగ్గర. మార్కెట్లో ఎవరికాడ లేని మోడల్స్ కూడా టీపాయిలు మన దగ్గర ఉంటాయి. ఇలాంటి మోడల్స్ మార్కెట్లో 90% మన విజయవాడ స్టోర్లో ఒకరిద్దరు కాడ తప్పితే ఎవరి దగ్గర ఉండవండి. అన్ని మోడల్స్ మా దగ్గర ఉంటాయండి. కార్నర్ సోఫా అండి ఇది కూడా. దీంట్లో కూడా మనం చూడొచ్చు. ఇది వచ్చేసరికి ఫీల్ కానీ కంఫర్ట్ కానీ క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఫీల్ కూడా లైవ్లో వచ్చి చూసుకుంటే చాలా బాగుండిద్ది. ఇది కూడా ఫీల్ చాలా బాగుండిద్ది. ఇది కూడా మనకు వచ్చేసరికి ఈ సోఫాలో ఏంటంటే మనం కూర్చున్నప్పుడు మన బాడీ షేప్ తీసుకునిద్దండి. టీపాయిల్ అండి. ఈ టీపాయిల్లో చాలా డిఫరెంట్ అండి, అసలు భలే ఉన్నాయి. కానీ స్టార్టింగ్ ప్రైస్ ఎలా ఉంటుందండి అసలు? ఇవి వచ్చేసి కానీ 25,000 ఆ బడ్జెట్లో ఉంటాయండి. ఈ టీపాయ్ కూడా రొటేటర్ వచ్చింది. అంటే మనం కూర్చున్నప్పుడు మన హెడ్ రెస్ట్ కరెక్ట్గా మన టీవీ చూస్తున్న వాటి పొజిషన్ కరెక్ట్గా. రిక్లైనర్ సోఫా అంటామండి. రాయల్ వుడ్లో తయారు వాటిలో ప్రీమియం సోఫాలు ఇది కూడా ఒకటండి. ఇది వచ్చేసరికి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కార్నర్లో రిక్లైనర్స్ వస్తాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ కార్నర్లో కూర్చోండి, మీకు రిక్లైనర్ చూపిస్తాను. ఇలా రిక్లైనర్ ఓపెన్ అయిద్దండి. ఈ రిక్లైనర్ వచ్చేసరికి ఇంతకుముందు రోజుల్లో రిక్లైనర్ అంటే వాళ్ళకి కొంచెం దూరంగా వేసుకోవాలి. కానీ ఈ రిక్లైనర్ ఏంటంటే కింద నుంచి స్లోప్గా పైకి లేసిద్ది. ప్లస్ హెడ్ రెస్ట్ వచ్చిద్ది. మన టీవీ పర్పస్ కరెక్ట్గా ఉండిద్దండి ఇవి. ఓకే. ఇవి కూడా కస్టమైజేషన్ తీసుకుంటారు? కస్టమైజ్డ్ కంపల్సరీగా చేస్తామండి. ఇట్లో కూడా మనకి మిడిల్లో కావాలంటే మిడిల్లో రిక్లైనర్ ఇస్తాము. ఇవి వచ్చేసరికి ఎలా వస్తాయండి ఐటమ్? ఈ మొత్తం వచ్చేసరికి రిక్లైనర్స్ అండి. సింగిల్ రిక్లైనర్, 1 hour రిక్లైనర్ వచ్చేసరికి డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి మన దగ్గర. ఏ మోడల్ అయినా మార్కెట్లో ఇప్పుడు చూస్తున్న ఒక్కొక్కరు వచ్చేసరికి 12,500 అంటారు చిన్న రిక్లైనర్ పెట్టి, ఇంకో రిక్లైనర్ పెట్టి 14,500 అంటారు, ఇంకో రిక్లైనర్ పెట్టి 16,500 అంటారు. కానీ మన దగ్గర ఒకటే ప్రైజ్ అండి. ఆఫర్ ప్రైజ్ వచ్చేసరికి 14,999. 14,999 14,999 రూపాయలు మాత్రమే మన దగ్గర రిక్లైనర్ వచ్చిందండి. ఇది కూడా ప్రీమియం క్వాలిటీ రిక్లైనర్, ఆర్డినరీ తోటి తయారైంది కాదండి. రిక్లైనర్ మనం చూడొచ్చు, ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది కూడా వచ్చేసరికి మన మెకానిజం చూడొచ్చు. ఇందాక మీకు చూపించేటట్టు మెకానిజం కూడా సేమ్ మెకానిజం వాడతాం. క్వాలిటీ పరంగా లేదండి. కానీ మా రాయల్ వుడ్కి వచ్చే కస్టమర్కి బడ్జెట్లో ఒక రిక్లైనర్ ఇవ్వాలని చెప్పి ఈ రిక్లైనర్ 365 days ఆఫర్ ఉండిద్దండి. రిక్లైనర్స్ ఇవన్నీ ఇవి కూడా 3-2 రిక్లైనర్స్, కప్ హోల్డర్ రిక్లైనర్స్, ఇలా డిఫరెంట్ రిక్లైనర్స్ మోడల్స్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయండి. వీటిలో కూడా కస్టమైజ్డ్ చేసిస్తాం. కస్టమైజ్డ్ కూడా మీ ఇంటికి తగ్గిన విధంగా మెజర్మెంట్స్ తీసుకొని తయారు చేసిస్తామండి. అవునండి. ఇది కూడా రిక్లైనర్ సోఫాస్ అండి. 3 seater డబ్బీ 1 hour అండి. ఇవి కూడా చాలా క్లాసీ లుక్ ఉంటాయి సోఫా కూడా. ఇవి కూడా ప్రీమియం క్వాలిటీతో తయారయ్యి ఉంటాయండి. నెంబర్ ఆఫ్ మోడల్స్ రిక్లైనర్స్ ఉంటాయండి మన దగ్గర. మీరు ఇన్ని మోడల్స్ విజయవాడ స్టోర్ ఎక్కడ కూడా వెళ్ళినా కూడా కనపడవండి. అన్ని మోడల్స్ మన దగ్గర ఉంటాయండి. చక్కగా వీటిలో కూడా కస్టమైజేషన్ తీసుకుంటారండి. కస్టమైజ్డ్ ఇస్తామండి.
లో రేంజ్ నుంచి హై రేంజ్ దాకా అన్ని మోడల్స్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. ఒకవేళ లేదు నా కాడ ఉన్న మోడల్ మీకు నచ్చలేదు, మీరు ఏదైనా మోడల్ ఇచ్చినా కూడా మేము డెవలప్ చేసిస్తాం. కాకపోతే అది టైం తీసుకుంటామండి, 15 to 25 days దాకా టైం తీసుకొని మెజర్మెంట్ ప్రకారం చేసిస్తామండి. ఓకే, ఇక ఇది కూడా మనకి అనదర్ మోడల్ అండి. అవునండి, చాలా కంఫర్ట్గా ఉంటుంది సోఫా కూడా. కానీ కస్టమర్కి నేను చెప్పేది ఏంటంటే స్టోర్కి విజిట్ చేసి సోఫాలో కూర్చొని ఫీల్ చూసుకొని తీసుకోండి అండి. ఈ కప్ హోల్డర్ సోఫా అండి, ఇది కూడా చాలా అంటే మీకు కూర్చుంటే ఎంత కంఫర్ట్ వచ్చిందంటే బాడీ అంతా ఒక్కసారిగా రిలాక్స్ అయినట్టు ఉండిద్దండి, అంత కంఫర్టబుల్గా ఉండిద్ది సోఫా. ఈ సోఫాలో స్పెషాలిటీ ఏంటంటే మనం కూర్చున్నప్పుడు మన హెడ్ కరెక్ట్గా ఈ నెక్ షేప్ని చూసారు, ఈ షేప్ని తీసుకునిద్దండి. అసలు ఇది అప్రాక్స్ ప్రైస్ ఎలా ఉండొచ్చండి? ఇది వచ్చేసరికి 45 to 55 మధ్యలో ఉండిద్దండి సోఫా. ఓకే, అసలు క్వాలిటీ చేశారండి ఇది మనకి? అవునండి. క్వాలిటీ ఎలా ఉంటుంది అసలు? ఇది క్వాలిటీ పరంగా చూసుకుంటే 100% క్వాలిటీ మెటీరియల్ మెయింటైన్ చేస్తాం. లోపల వచ్చేసరికి పాకెట్ స్ప్రింగ్ విత్ సూపర్ సాఫ్ట్ ఫోమ్ తోటి రెడీ అవుతాయండి. చాలా క్లాసీ సోఫాస్ అండి ఇవి. అసలు మంచి కలర్ కాంబినేషన్ అండి, చాలా క్లాస్గా ఉండేది. చాలా బాగుంది. ప్లస్ మనం కూర్చున్నప్పుడు మన షోల్డర్ కానీ కింద సిట్టింగ్ కానీ చాలా ఫీల్ బాగుండిద్దండి. నేను చెప్పేది ఏంటంటే మన కస్టమర్లకు ఎవరికైనా ఒకసారి స్టోర్ విజిట్ చేయండి, మోడల్ సెలెక్ట్ చేసుకోండి. ప్రైస్ మేము నెగోషియబుల్ అండి, చూస్ చేసిస్తాం. అలా అని చెప్పి మేము ఫిక్స్డ్ రేట్లు అండి, మా రేట్లు ఇంతే అని చెప్పి ఉండవండి. మేము చాలా రీజనబుల్గా ఇస్తాము. ఎందుకంటే మీ ద్వారా నాకు 10 మంది కస్టమర్లు కావాలి, అంతేగాని నేను నా రేట్ ఇంతే అండి, నా రేట్ ఇట్లా నేను ఉండదండి. నేను చాలా రీజనబుల్ ప్రైజెస్ తోటి మీకు చేసిస్తానండి. ఇవి మొత్తం ఆనెక్స్ డైనింగ్ టేబుల్ అండి. ఓకే, ఇంకోటి ఏంటంటే వీటిలో వచ్చేసరికి బేస్ని బట్టి ప్రైస్ మారిద్ది, పైన స్టోన్ బట్టి ప్రైస్ మారిద్ది. ఈ స్టోన్ వచ్చేసరికి ఆనెక్స్లో ఒరిజినల్ ఆనెక్స్ వచ్చిద్దండి, బయట సింథటిక్ ఆనెక్స్ ఉండిద్ది, అది రేటు కొంచెం తక్కువ ఉంటాయి. ప్లస్ ఈ చైర్ని బట్టి ప్రైస్ మారిద్ది. ఈ చైర్లో కూడా వెనకాల పాలిస్టర్ ఫినిషింగ్ తోటి వస్తుంది, దీన్ని బట్టి కూడా ప్రైజెస్ ఉంటాయండి. మార్కెట్లో ఇది మీరు ఎక్కడైనా కంపేర్ చేసుకోండి, నా దగ్గర కాదు, ఎక్కడ కంపేర్ చేసుకున్నా అందరికంటే నా కాడే ప్రైస్ చాలా రీజనబుల్గా ఉండిద్దండి. ఇవన్నీ డైనింగ్ టేబుల్, ఇవన్నీ మోడల్స్ అండి, ఇవన్నీ డిఫరెంట్ మోడల్స్ అండి. ఈ రోజుల్లో యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో ఢిల్లీ వాళ్ళతో కంపేర్ చేస్తున్నారండి. ఏదో చిన్న ఒక సామెత ఉండిద్దండి, కాశీకి వెళ్తే పావలా కొబ్బరికాయ వచ్చిద్దండి. అట్నే మనం ఇక్కడ ఉన్న ప్రైస్ తోటి కంపేర్ చేసుకోవాలి. లోకల్ మార్కెట్ ఎంత ప్రైస్ ఉంది, రాయల్ వుడ్లో ఎంత ప్రైస్ ఉంది, ఈ రెండు కంపేర్ చేసుకుంటే మీకు తెలిసిద్దండి. ఇవన్నీ స్క్వేర్ మోడల్స్, 4 chairs, 6 chairs, 8 అన్నీ ఉన్నాయండి. ఇది వచ్చేసరికి కొంచెం కర్వ్ మోడల్ వచ్చింది. డైనింగ్ టేబుల్స్ లో రౌండ్ తోటి అండి, ఇది ఆనెక్స్ అండి, రౌండ్ ఆనెక్స్. ప్లస్ దీని మిడిల్ లో కూడా ఇది రొటేటర్ అయిద్దండి. ఇది ఓకే, రొటేట్ అవుతూ ఉంటుంది. అవునండి. ఓకే, ఇది ఎట్లా అండి అసలు? గ్లాస్ లేకపోతే ఏంటి? ఇది స్టోన్ అండి, కంప్లీట్ స్టోన్ అండి. ఇది స్టోన్ వస్తుంది. అవును. ఓకే, ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయండి, నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయండి. మీరు వస్తే ఒకసారి చూసుకోవచ్చండి. ఇలా ప్రతిదీ అయితే మనం చూపించలేం కాబట్టి ఒకసారి రండి విజయవాడ వాళ్ళు. తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ అయితే ఇంకొన్ని కలెక్షన్ చూద్దామండి. ప్రీమియం సోఫాస్ అండి, ఇవి ఎక్కువగా పెద్ద పెద్ద షోరూంలో ఉంటాయి, బ్రాండెడ్ షోరూంలో 3 to 1 అండి. ఇది ఇది వచ్చేసరికి సింగిల్ చైర్, ఇది రొటేటర్ వచ్చిందండి. ఈ చైర్లో డిఫరెంట్ 360 degrees రొటేటర్ తిరిగిద్దండి ఎటు కాంటట్టు. ప్లస్ ఇవి వచ్చేసరికి మార్కెట్లో 2,50,000 పైన ఉంటాయండి. ఇవి విత్ లెదర్ తోటి వస్తాయి. మన దగ్గర ఇది యూలో చేసామండి. ఇది వచ్చేసరికి 1,20,000 ఆ బడ్జెట్లో వచ్చిందండి సోఫా. ఏదైనా బయట దానికి మన దగ్గర క్వాలిటీ ఉండిద్ది, రేట్ డిఫరెంట్ ఉండిద్ది. ఇప్పటి వరకు మనం కలెక్షన్ చూసాం కదండి మీ స్టోర్ నుండి. అసలు సోఫాస్ లో ఎలాంటి క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేస్తున్నారండి, అండ్ బయటకి మన దగ్గర అసలు డిఫరెన్స్ ఏంటండి? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఇది ఎందుకంటే నా ఒక్కటి సమస్య కాదు, ప్రతి మ్యానుఫ్యాక్చర్ సమస్య. అట్ ద సేమ్ టైం మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవాళ్ళు ప్రీమియం క్వాలిటీతో చేసే వాళ్ళకి, ఆర్డినరీ క్వాలిటీ చేసే వాళ్ళకి డిఫరెంట్ని నేను ఇప్పుడు మీకు చూపించగలుగుతానండి. ఎందుకంటే చాలామంది చూస్తున్నాం ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్లో, ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సోఫా రెడీ చేయాలంటే ఫస్ట్ వచ్చేసరికి వుడ్ వాడతామండి, వుడ్ ఫ్రేమ్ రెడీ అవ్వాలి. ఈ వుడ్ కూడా చాలామంది మన విజయవాడ మ్యానుఫ్యాక్చర్స్ అయితే మ్యాంగో వుడ్ వాడతారండి. మ్యాంగో వుడ్ వాడటం వల్ల ఏమైందంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలకు పొట్టు రావటం స్టార్ట్ అయ్యింది. ఇంకా అది కాదనుకుంటే సిల్వర్ వుడ్ వాడతారు. సిల్వర్ వుడ్ కూడా పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు. దాని తర్వాత వేప వుడ్ వాడతామండి.
ఇది వచ్చేసరికి లో బడ్జెట్ సోఫాలు, ఇందాక మీరు చూపించిన కొన్ని లో బడ్జెట్ సోఫాలకు వాడతామండి. దీంట్లో ఎక్కడ కూడా పొట్టు రాలటం కానీ ఇట్లాంటి కంప్లైంట్స్ ఉండవండి. నెక్స్ట్ వచ్చేసరికి ప్రీమియం సోఫాస్కి వచ్చేసరికి ఫైన్ వుడ్ ఇది వచ్చేసేసరికి ఇది ఫైన్ వుడ్ అండి. ఓకే. ఈ వుడ్ వచ్చేసరికి మీరు బంజారా హిల్స్ వెళ్ళినా, జూబ్లీ హిల్స్ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఒక 2.5-3 లక్షలు పెట్టి సోఫా కొన్నా ఇదే వాడతారండి. ఇది ఇంపోర్టెడ్ వుడ్ అండి, ఇది ఒరిజినల్ వుడ్. దీన్ని కూడా కొంతమంది వాడరండి. ఎట్లాంటి వుడ్ వాడతారంటే మనకు గాజు ప్యాకింగ్కి వచ్చిందండి. సెకండ్ హ్యాండ్ వుడ్ వాడతారు చాలామంది. నా దగ్గర సెకండ్ హ్యాండ్ వుడ్ ఉండదండి, న్యూ వుడ్ కొత్తది అంటే సీల్డ్ పీస్ అంటారు అనమాట. దీన్నే వాడతామండి. నేను మ్యాక్సిమం నా కాడ ఉన్న ప్రీమియం సోఫాస్లు ఇది వాడతాం. దానివల్ల రేటు ప్రైజు చాలా డిఫరెంట్ వచ్చిందండి. ఇది కొత్తది వచ్చేసరికి కేజీ 65 రూపీస్ ఉంటే సెకండ్ హ్యాండ్ వుడ్ వచ్చేసరికి 30 రూపీస్కి వచ్చిందండి. ఇది వచ్చేసరికి గన్ ఫీట్ వచ్చేసరికి 550 నుంచి 750 దాకా ఉండిద్దండి. అంటే డిపెండ్ అయింది మనకు వచ్చే ప్రొడక్షన్ బట్టి రేట్ ఉండిద్ది. మ్యాంగో వుడ్ వచ్చేసరికి చాలా తక్కువలో వచ్చింది, 450 రూపీస్లో వచ్చింది. ఇలా వుడ్ని బట్టి కూడా సోఫా ప్రైస్ మారిద్ది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ వుడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వాడేది వచ్చేసరికి ప్లేవుడ్ అండి. సోఫాస్లో ఈ ప్లేవుడ్ కూడా వచ్చేసరికి ఇప్పుడు చాలామంది సోఫా మా కాడ రేట్ తక్కువ ఇలా ఒరిజినల్ ప్లేవుడ్ వాడి చేసేవాళ్ళు చాలా తక్కువ ఉంటారండి. మన దగ్గర ఒరిజినల్ ప్లేవుడ్డే వాడతాం. హైదరాబాదు కొన్ని ఏరియాలో ఉన్నాయి, జర్రా ఇలాంటి ఏరియాల్లో సెకండ్ హ్యాండ్ ప్లేవుడ్ వచ్చిందండి వాళ్ళకి. ఎందుకంటే స్లాబ్లకు వాడే ప్లేవుడ్ ఉండిద్ది, లేదా ప్యాకింగ్కి వాడే ప్లేవుడ్ ఉండిద్ది, వాటితోటి తయారు చేస్తారండి. ఇది వచ్చేసరికి ప్లేవుడ్ ఒక షీట్ వచ్చేసరికి 1500 ఉంటే వాళ్ళకి వచ్చేసరికి 500-600కి చిక్కిద్దండి ప్లేవుడ్. అక్కడ కూడా రేటు డిఫరెంట్ వచ్చిద్ది. నెక్స్ట్ వచ్చేసరికి ప్రీమియం సోఫాస్కి అండి. ప్రీమియం సోఫాస్కి వచ్చేసరికి 20 mm ప్లేవుడ్ వాడాల్సి వస్తుంది. కొన్నిటికి వచ్చేసరికి 15 mm ప్లేవుడ్ వాడాల్సి వచ్చిందండి. ఇది కూడా ఒరిజినల్ ప్లేవుడ్ వాడతాం, సెకండ్ హ్యాండ్ ప్లేవుడ్ ఎక్కడ వాడమండి. చదువుతానండి, ఒక మన ఇండియా నుంచి వరల్డ్ మొత్తం ఎక్కడికి వెళ్ళాలన్నా ఇండియా నుంచి ఒక ఫోమ్ బయటకు వెళ్ళాలంటే అది సన్ఫ్లెక్స్ ఫోమ్ ఒకటేనండి. ఈ వరల్డ్లోనే ద ఫేమస్ ఫోమ్ వచ్చేసి సన్ఫ్లెక్స్. దీన్ని మనం మ్యానుఫ్యాక్చరింగ్లో ప్రతి చిన్న సోఫా కానీ పెద్ద సోఫా దాకా వాడతాము. అలాగని చెప్పేసి పెద్ద సోఫాల్లో ప్రీమియం క్వాలిటీ వాడమండి. చిన్న సోఫాలకు వచ్చేసరికి ఎలిగెంట్ 32 డెన్సిటీ ఫోమ్ వాడతాము. పెద్ద సోఫాస్కి వచ్చేసరికి హెచ్ఆర్ ఫోము, సూపర్ సాఫ్ట్ ఫోము ఇవి వాడతాం. వీటితో పాటు పాకెటెడ్ స్ప్రింగ్స్ వాడతామండి. వీటి మీద ఇది పాకెటెడ్ స్ప్రింగ్స్ వస్తుందండి. ఈ పాకెటెడ్ స్ప్రింగ్స్ మీద ఇలా హెచ్ఆర్ కానీ సూపర్ సాఫ్ట్ కానీ వాడి ప్రీమియం సోఫాస్ తయారు చేస్తామండి. వీటిని బట్టి కూడా సోఫా ప్రైస్ మారిద్ది. ఇది కూడా వీటిలో నెంబర్ ఆఫ్ క్వాలిటీస్ ఫోముల్లో కూడా ఇన్ని రకాల ఫోములు ఉన్నాయి చూశారు కదండి. ఈ ఫోములు బట్టి కూడా ప్రైస్ మారిద్ది. ఈ ఫోముల్లో సన్ఫ్లెక్స్ ఫోమే అందరు మేము కూడా సన్ఫ్లెక్సే వాడుతున్నామండి అని చెప్పి అంటారు. సన్ఫ్లెక్స్లో ఇది లో క్వాలిటీ అండి. ఏ ఫోమ్ వాడితే అనేది నేను తయారు చేసి నేను చెప్పగలుగుతా. అంతేగాని వేరే నువ్వు వచ్చి లేదా ఇంకొకరు వచ్చేసి దాంట్లో ఏం వాడారు ఏం ఫోమ్ మాకెందుకని మాకు రేట్ ఇస్తారా లేదంటారు. వాడిన దాన్ని బట్టి ప్రైస్ ఉండిద్దండి. ఇన్ ద సేమ్ టైం ఈ పాకెటెడ్ స్ప్రింగ్స్ కూడా ఇవి కూడా ఆర్డినరీ క్వాలిటీ తోటి నేను అసలు చేయనండి. ఏదైనా క్వాలిటీని బట్టే అండి ప్రైస్. ఇప్పుడు ఇది పట్టుకొని చూడండి ఎంత హార్డ్గా ఉండిద్ది. దీన్ని బట్టి ఏంటంటే ఈ క్వాలిటీ ఉంటేనే ఈ ఉండేది స్టిఫ్నెస్. క్వాలిటీ లేకపోతే టనగానే స్ప్రింగ్స్ కిందకి వెళ్ళిపోతాయి. ఇలా క్వాలిటీ తోటి చేస్తాము. ఇంకోటి ఏంటంటే వీటన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ ఈ బెల్టింగ్ అండి. కొంతమంది ఈరోజు మార్కెట్లోకి వచ్చేసి మేము సీటుకి కూడా ప్లేవుడ్ వాడుతూ ఉంటారు. నేను చెబుతున్నా ఎక్కడికి వెళ్ళాను మీరు సోఫాస్, మన ఇండియా కాదు, సోఫాస్ అనేది పెట్టింది పేరు చైనా అండ్ ఇటలీ. ఆ సోఫాస్ ఎక్కడికి వెళ్ళాను చూడండి కింద ఎక్కడ ప్లేవుడ్ వాడరండి. ఇప్పుడు కొంతమంది వచ్చేది న్యూ ట్రెండ్ లాగా ప్లేవుడ్ వాడుతున్నాం, ప్లేవుడ్ కన్స్ట్రక్షన్ చేస్తాము అని చెప్పి చెబుతున్నారు. ప్లేవుడ్తో చేస్తే వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఇది ప్లేవుడ్, దీని మీద ఫోమ్ వేస్తున్నాం, 40 డెన్సిటీ 32 డెన్సిటీ వేస్తున్నాం. దీని మీద నేను సూపర్ సాఫ్ట్ వేస్తాను అంటున్నారు. ఇలా సూపర్ సాఫ్ట్ వేస్తున్నాం. వేసి మనం కూర్చుంటే ఫీల్ రాదండి, సోఫా ఫీల్ రాదు. ఎప్పుడు వచ్చింది ఫీల్ అంటే ఈ బెల్ట్లు వాడటం వల్ల ఫీల్ వచ్చింది. ఇది కిందకి దిగటం వల్ల మన బాడీ కొంచెం డౌన్ అవటం వల్ల వెనకాల ఉన్న ఆ షేపు మన బాడీకి సపోర్ట్ వచ్చిందండి. వీటిలో కూడా ఈ స్ప్రింగ్స్ ఈ బెల్ట్లో కూడా చూడొచ్చు మీరు మార్కెట్లో. ఇది కొంచెం మీడియం సెగ్మెంట్ బెల్ట్. ఇది వచ్చేసరికి దీనికంటే చీప్ బెల్ట్లు వాడి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. ఇది వచ్చేసరికి ప్రీమియం సెగ్మెంట్ బెల్ట్. మా కాడ రెడీ అయ్యి రాయల్ వుడ్లో రెడీ అయ్యే సోఫాస్, చిన్న సోఫా కానీ పెద్ద సోఫా దాకా
ఈ బెల్ట్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే సోఫా దిగిపోకూడదు, గుంటలు పడకూడదు అని చెప్పేసి చిన్న కస్టమర్ అయినా పెద్ద కస్టమర్ అయినా క్వాలిటీ కావాలి ఎవరికైనా, అలా అని చెప్పేసి నేను ఏదో చిన్న సోఫాకి తక్కువ రేటుది పెద్ద సోఫా కట్టాడినండి, అన్ని సోఫాలకి ఇదే బెల్ట్ వాడతామండి. ఇది చాలా కాస్ట్లీ బెల్ట్, చూడండి ఎంత హార్డ్గా ఉందో. అవును, ఎందుకు ఇంత హార్డ్గా ఉందంటే మనం బెల్ట్ చాలా టైట్ లాగి పిన్ని కొడతామండి. ఇది దిగిపోవటానికి టైం పట్టిద్ది, ఇది దిగిపోవటానికి అనమాట. మీకు బెల్ట్ చూపించాను, ప్లేవుడ్ చూపించాను, ఫోమ్ చూపించాను. ఫోమ్లో కూడా ఇవి వచ్చేసి వాళ్ళకి రిలీజియా ఫోమ్స్ అని ఇప్పుడు కొత్తగా వచ్చినాయి. ఈ లైఫ్ టైం వారంటీ ఫోమ్స్ అండి. వీటితో కూడా మేము సోఫా రెడీ చేసి ఇస్తాము. ఇంత క్వాలిటీ మెటీరియల్ తోటి సోఫా చేసే మ్యానుఫ్యాక్చరర్స్ చాలా తక్కువ మంది ఉంటారు, వాళ్ళల్లో మేము ఒకరం అండి. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి సోఫాస్కి మన పిల్లోస్కి కానీ కొన్ని ఫైబర్ సోఫాస్కి వాడే ఫైబర్ అండి. ఇది ఫైబర్ ఇది మొత్తం చాలా క్వాలిటీస్ ఉంటాయి. ఇట్లా ABC ఉంటాయండి. నా కాడ ఇది నేను ఏ అని చెప్పను, ఏ క్వాలిటీలోనే A+ ఉండిద్ది, కానీ ఇది ఏ క్వాలిటీ కంటే B క్వాలిటీకి మధ్యలో ఉండేదండి. ఇలా కొన్ని ఫైబర్ చూడండి, ఇట్లా కొట్టంగానే కొన్ని డస్ట్ వచ్చేసిద్ది. అవును, ప్లస్ ఇట్లా ఫోల్డ్ చేయగానే మళ్ళీ బంప్సింగ్ రాదు. ఇది మీరు చూడొచ్చు, ఓపెన్ చేయగానే ఎంత బంప్సింగ్ వస్తుందో. ఇట్లా ప్రతిదీ క్వాలిటీ ఉండిద్దండి. సోఫాకి ఇవన్నీ వాడిన తర్వాత మేజర్ పార్ట్ వచ్చేసరికి ఈ క్లాత్. ఈ క్లాత్ని బట్టి ప్రైస్ మారిపోతూ ఉండిద్దండి. ఇవన్నీ కస్టమర్ గమనించకుండా పలానా స్టోర్లో రేట్ ఎక్కువ, పలానా స్టోర్లో రేట్ తక్కువ, పలానా స్టోర్లో అది ఎక్కువ, ఇది ఎక్కువ అని చెప్పి ఉంటారండి. కానీ ఎక్కడ రేటు ఏ మ్యానుఫ్యాక్చర్ కూడా వాళ్ళు వాడిన దాన్ని బట్టి రేటు పెడతారండి. వాళ్ళు వాడిన మెటీరియల్ బట్టి ప్రైస్ ఫిక్స్ చేస్తారు, అది గమనించాలి కస్టమర్లు. ఇది వచ్చేసరికి ప్యూర్ లెదర్ అండి, ఒరిజినల్ లెదరు. ఈ ఒరిజినల్ లెదర్తో కూడా నా కాడ సోఫాలు రెడీ అవుతాయి. ఇవి కూడా కస్టమైజ్డ్, మీకు నచ్చిన మోడల్ని మీకు నచ్చిన కలర్స్లో ప్యూర్ లెదర్తో కూడా మేము సోఫాస్ రెడీ చేసి ఇస్తాము. ఇందులో కూడా మీకు ఇప్పుడు ట్రెండింగ్ నడుస్తుందండి లాటెక్స్ ఫోమ్. లాటెక్స్తో కూడా మీకు సోఫా రెడీ చేసి ఇస్తానండి. ఓకే, బడ్జెట్లో వస్తుంది. మన ఇంట్లో చాలా మంది ఇప్పుడు చిన్న పప్పీస్ ఇవన్నీ పెంచుకుంటా ఉంటారండి. వాటికి సంబంధించి చాలా ఇబ్బంది పడుతుంటారు. ఒక 1 ఇయర్కే సోఫా క్లాత్ చేంజ్ చేసుకోవాలి, లేదంటే అవి కట్ చేసినాయండి, గీకినాయండి, ఇలాంటి లేదు చిన్నపిల్లలు ఉన్నారండి పెండి పెట్టి రాశారండి. ఇలాంటి అన్నిటికీ మన దగ్గర ఒక లెదర్ వచ్చిందండి. ఇది వచ్చేసి వాళ్ళకి పెండి పెట్టి రాసిన కుక్క పిల్లలు ఏదైనా చేసినా ఏమి కాదండి, ఎరేజ్ అయిపోయిద్దండి మొత్తం. ఓకే, ఇలాంటి డిఫరెంట్ కలర్స్ మీ ఇంటీరియర్ తగ్గట్టు కలర్స్తో కూడా మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము. ఇంకా వచ్చేసి వాళ్ళకి మేజర్ పార్ట్ ఏంటంటే అండి, నా దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్లో వాడే థ్రెడ్డింగ్ అండి. ఈ థ్రెడ్డింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. వీటిలో కూడా డిఫరెంట్ క్వాలిటీస్. ఇది మూన్ అనేసి మన చాలా ఫేమస్ బ్రాండ్ అండి. ఇది ఎక్కువ మంది వాడరు. ఇది ఎక్కడుండో కూడా చాలా మందికి ఈ మధ్య కాలంలో ఎవరికి తెలియదండి. ఇది మేము గత 10 సంవత్సరాల నుంచి ఇదే కంపెనీ ఇదే బ్రాండ్ వాడుతున్నామండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా కొంచెం ప్రీమియం సోఫాస్కి అపోలో వాడతాము. ఇంకా కొంచెం లెదర్ సోఫాస్కి వచ్చేసరికి నైలాన్లోనే డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయండి. మంచి ది బెస్ట్ కంపెనీ నుంచే మనకి లెదర్ సోఫాస్కి వాడేది వచ్చిందండి. ఇంకొకటి వచ్చేసరికి సోఫాస్లో ఇప్పుడు మనం చూస్తున్న అన్ని హెడ్ రెస్ట్ సోఫాస్ ఎక్కువ వస్తుంటాయండి. ఈ హెడ్ రెస్ట్లో అందరూ వాడేది రెగ్యులర్గా వాడే హెడ్ రెస్ట్ ఇదండి. ఇదేంటంటే ఒక్కొక్కసారి కస్టమర్ ఇంటికి వెళ్ళే లోపే ఈ టిక్ టాక్లు కంప్లైంట్ వస్తాయి. కానీ నాకు ఇలా ఒక 2 టైమ్స్ జరిగిందండి. దీనికి నేను పరిష్కారం ఎత్తుక్కుంటూ ది బెస్ట్ యాడ్ ఉందని ఎత్తుక్కుంటూ వెళ్ళామండి. ఇది వచ్చేసి వాళ్ళకి నాకు రా మెటీరియల్ పంపించే సప్లయర్తో మాట్లాడుకున్నా, నాకు ది బెస్ట్ కావాలి, కస్టమర్ కాడి నుంచి నాకు కంప్లైంట్ రాకూడదు, లైఫ్ టైంలో సోఫా సీట్ దిగిపోయినా సరే హెడ్ రెస్ట్ కంప్లైంట్ రాకూడదని ఇస్తే అతను నాకు ఇది ఇచ్చాడండి. ఇది వచ్చేసి వాళ్ళకి 60 రూపీస్ ఉంటే ఇది వచ్చేసి వాళ్ళకి 250 రూపీస్ ఉండిద్ది. ఇది మార్కెట్లో ఎక్కువ మంది వాడరండి, ఎందుకంటే దీనివల్ల ప్రైస్ చాలా డిఫరెంట్ వచ్చేసిద్దండి. అయినా సరే నేను ఇదే వాడతానండి. ఈ వాడి కస్టమర్కి బడ్జెట్లో తయారు చేసి ఇస్తానండి నేను. ఇది లైఫ్ టైం వారంటీ హెడ్ రెస్ట్ అండి. తర్వాత చివరిగా లెగ్స్ అండి. సోఫాస్కి వచ్చేసరికి అన్ని ఫైనల్ అయిపోయిన తర్వాత లెగ్స్ కొట్టాలి. ఈ లెగ్స్లో కూడా డిఫరెంట్ ఆఫ్ లెగ్స్ని బట్టి ప్రైజింగ్ ఉండిద్ది. ఈ లెగ్ వచ్చేసరికి 150 రూపీస్ ఉండిద్దండి. ఈ లెగ్ వచ్చేసరికి 120 రూపీస్ ఉండిద్ది. ఇంకొక లెగ్ వచ్చేసరికి 40 రూపీస్ ఉండిద్ది. ఇంకో లెగ్ వచ్చేసరికి 250 రూపీస్ ఉంది. డిఫరెంట్ లెగ్గులను బట్టి కూడా ప్రైజ్ మారిపోయిద్దండి. ఇది కస్టమర్లు గమనించాలి. ఇన్ని రకాల ఫోమ్స్ ఇన్ని రకాల మెటీరియల్ చూపించి మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవాళ్ళు
ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా, మీరు చేసే మోడల్స్ కానీ మీరు చేసే వాటిల్లో ఏం చేసి ఏం రేట్లు పెడుతున్నారో కస్టమర్కి చెప్పండి. అంతేగాని మీరు చేసేది ఏదో తెలవకుండా రేట్ ఒకటి చెప్పి మీ వల్ల చాలామంది మ్యానుఫ్యాక్చర్స్ ఇబ్బంది పడుతున్నారు. ఇది ఓన్లీ నేను చెబుతుంది మనలాంటి మ్యానుఫ్యాక్చర్స్ కోసమే. మ్యానుఫ్యాక్చర్స్ అందరూ మీరు చేసే క్వాలిటీ ప్రతి ఒక్కరూ రూపాయి కోసమే చేస్తుంది, కానీ క్వాలిటీ మెయింటైన్ చేసి క్వాలిటీ దగ్గర రేట్ ఇవ్వండి. అంతేగాని చీప్ క్వాలిటీ మెయింటైన్ చేసి రేటు చీప్ చేసేసి మార్కెట్లో కస్టమర్లకు ఇబ్బంది పెట్టే పనులు చేయొద్దు దయచేసి. ఇదిగో చూడండి, నా కాడ ఉన్న ఈ మెటీరియల్ మొత్తం కంపెనీ నుంచి సంబంధించినవి తప్పితే ఆర్డినరీ క్వాలిటీ ఎక్కడ ఉండదు. ఇన్ ద సేమ్ టైం నేను ఇక్కడ చూపించింది కాదు, ఎప్పుడైనా ఏ కస్టమర్ అయినా నా ఫ్యాక్టరీలోకి వచ్చి చూసుకోవచ్చు అండి, ఇవే ఉంటాయి. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ట్రెండింగ్ నడుస్తున్న కార్డ్స్ ఇవి. ఈ డీకో కలర్ కూడా మన ఇంటీరియర్ మ్యాచింగ్ తగ్గట్టు డీకో చేసిస్తామండి. కాకపోతే కస్టమైజ్డ్కి వచ్చి ఈ కార్డ్స్ కొంచెం టైం టేకెన్ అండి. మినిమం 1 month టైం తీసుకుంటాం ఈ కార్డ్స్కి. ఎందుకంటే డీకో చేయాలి, కార్పెంటర్ వర్క్ కావాలి, అయిపోయిన తర్వాత డీకో వర్క్ కావాలి, డీకో వర్క్ అయిపోయిన తర్వాత కుషనింగ్ అవ్వాలి. ఇలా కొన్ని అంటే ఈ క్లాత్ మనకి అవైలబుల్ ఉండాలి, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. కాబట్టి 1 month దాకా టైం తీసుకుంటాం ఈ కార్డ్స్కి వచ్చేసరికి. ఈ డీకో వచ్చేసరికి చాలామంది ఇక్కడ లోకల్లో చేసేవాళ్ళు లేరండి, కానీ రాయల్ వుడ్ మాత్రం మా కంపెనీలోనే తయారు చేస్తామండి. బయట నుంచి ఎక్కడో దించి తీసుకురాం ఈ కార్డ్స్. ఈ మా సొంత తయారీ అండి ఇవన్నీ. ఇట్నే ఈ కార్డ్స్ తర్వాత మన కాడ లో బడ్జెట్ కార్డ్స్ కూడా రెడీ అవుతాయి. వీటిలో మోడల్స్ కూడా చూసుకోవచ్చు మీరు, నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి ఈ కార్డ్స్లో కూడా. స్టార్టింగ్ ప్రైస్ ఎలా ఉందండి? ఇవి వచ్చేసరికి 45,000 నుంచి స్టార్టింగ్ ఉంటాయండి. ఇవన్నీ డిపెండ్ అంటే ఫ్యాబ్రిక్ని బట్టి ప్రైస్ మారుతుంటుంది. డీకో కలర్ని బట్టి కూడా ప్యూర్ డీకో అయితే ఒక రేట్ ఉండిద్ది, నార్మల్ డీకో అయితే ఒక రేట్ ఉండిద్ది అండి. నెక్స్ట్ వచ్చేసరికి మన దగ్గర లో బడ్జెట్ కార్డ్స్ అండి, లో బడ్జెట్ ప్రీమియం కార్డ్స్ ఇవి వచ్చేసరికి 18,500 నుంచి బేసిక్ ఉంటాయండి. మోడల్ బట్టి ప్రైస్ మారుతూ ఉంటాయి. వీటికి కూడా మనం వాడే పాలిషింగ్ వచ్చేసరికి ఏషియన్ పెయింట్ పాలిషింగ్ వాడతాం మెలామిన్. బయట చాలామంది చాలా రకాలుగా వాడేసి రేట్తో కంపేర్ చేస్తుంటారండి. నా కాడ క్వాలిటీ పరంగా అయితే మీకు నేను చూపించి వాడిస్తానండి. నా దగ్గర క్వాలిటీలో నేను రాజీ పడను. నేను వాడే క్వాలిటీ బయట వాడరు, బయట వాడే రేటు మా కాడ ఉండదండి. దయచేసి కస్టమర్లు గ్రహించగలరు. వీటిలో నంబర్ ఆఫ్ మోడల్స్ అండి ఇవన్నీ. వీటిలో డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. ఈ మోడల్స్లో కూడా ఒకవేళ మా కాడ కొన్ని క్యాటలాగ్ ఉంటాయండి. ఆ క్యాటలాగ్లో ఈ మోడల్స్ నచ్చలేదు, క్యాటలాగ్లో కూడా మీకు కస్టమైజ్డ్ చేసిస్తామండి ఇవన్నీ. వీటిలో 5x6, 6x6, 4x6 డిఫరెంట్ సైజులు. వీటిలో 6x6, 6x7 కావాలని చేపిస్తాం, 6x8 కావాలని చేస్తాం. కస్టమైజ్డ్ మీకు ఎలా కావాలంటే అలా తయారు చేసి ఇస్తాం ఈ మంచాలు మొత్తం. వీటిలో నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ మన డిస్ప్లేలో దగ్గర ఒక 50 మంచాలు దాకా ఉంటాయి. ఇంకా కావాలన్నా కూడా క్యాటలాగ్లో ఉంటాయండి ఈ మోడల్స్ అన్నీ. ఇవన్నీ ఇక్కడ డిఫరెంట్ మోడల్స్ అండి, చక్కగా రెడీగా ఉన్నాయండి. చేస్తారండి ఈ మొత్తం 5x6 కార్డ్స్ అండి. ఈ మొత్తం చూడొచ్చు మీరు, ఈ మొత్తం కంప్లీట్ 5x6 ఉంటాయి ఇవన్నీ. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి మన కార్డ్ రెడీ అయ్యే వాటిలో ప్రీమియం కార్డ్స్లో టేక్ వుడ్ కార్డ్స్ అండి ఇవి. ఈ టేక్ వుడ్ కార్డ్స్ వచ్చేసరికి మీరు చూడొచ్చు ఫినిషింగ్ కానీ క్వాలిటీ కానీ వుడ్ క్వాలిటీ కూడా. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ చూపిస్తాను వుడ్ క్వాలిటీ ఎంత కలర్ ఉందో, మీకు వుడ్లో జాయ్ ఉందో. ఇది మొత్తం ఒరిజినల్ టేక్ వుడ్ అండి. ఎక్కడ కూడా మనం సెకండ్ క్వాలిటీ వుడ్ కాదండి. ఇదంతా ఒరిజినల్ టేక్ వుడ్ తోటి ఏషియన్ పియూ పెయింట్ వాడతామండి. దీనికి ఆర్డినరీ వాడము. ఇది కస్టమర్లు గ్రహించాల్సిందిగా కోరుతున్నాము. ఏదేదో పాలిష్ మెటీరియల్ వాడేసి తక్కువలో చేసిస్తామని చాలామంది వస్తుంటారు. నేను తక్కువలో చేసి ఇంపార్టెంట్ కాదు, కస్టమర్ క్వాలిటీ ఒకటి ఇంపార్టెంట్. చాలామంది కస్టమర్కి తెలియదండి. దీనివల్ల పాయిజన్ ఉండిద్దండి. ఈ పెయింట్లో కూడా పాయిజన్ ఉండేది. అలాంటి పాయిజన్ లేని పియూ వాడతామండి మేము. చాలామందికి చిన్నపిల్లలు ఉంటే వీటిని నాకిన అంటే వాళ్ళు తెలియదు, వాటిని దీన్ని ఏం చేస్తారంటే నోరు పెట్టడం అలాంటివి చేస్తారు వీటి మీద. అప్పుడు పిల్లలకి ఇబ్బంది అవడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. కానీ మనం వాడే మెటీరియల్కి అలాంటి ఇబ్బందులు రావండి. మనం చూస్తున్నాం ఈ కార్డ్స్ని హల్చల్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో కొన్ని మా లాంటి ఫర్నిచర్ షాప్ వాళ్ళు. కానీ చేయొచ్చు, తప్పులేదండి. ఈ కార్డ్స్లో కూడా నిజం చెప్పాలంటే ఈ కార్డు తయారైంది ఒక చెరుకు పిప్పితోటి, ప్లేవుడ్ కాదండి, ఇది చెరుకు పిప్పితో తయారైన కార్డు. దీనికి కూడా మేము 1 year గ్యారంటీ ఇస్తాము. కానీ రేట్ అంటారా, బయట క్వాలిటీకి మా క్వాలిటీకి డిఫరెంట్ ఉండిద్ది. బయట మార్కెట్లో ఈ మంచము, సోఫా, డ్రెస్సింగ్ టేబుల్ అని ఏదో పెట్టి ఆఫర్లు పెడుతున్నారు. కానీ ఈ మంచం మా దగ్గర ఓన్లీ కాట్ వరకు ఇస్తాను, ఓన్లీ 18,500. 18,500 రూపీస్ విత్ బాక్స్. ఓకే, 18,500కి మాత్రమే విత్ బాక్స్ విత్ స్టోరేజ్ తోటి ఇస్తున్నాం ఈ కార్టు. ఇది మీరు గమనించగలరు.
ఇంక మీరు ఆలోచించుకోండి, ఈ కాట్ని 26,000కి ఇచ్చేవాళ్ళు. ఈ పొరుపుల్లో మీకు లాస్ట్లో చెబుతాను పొరుపుల గురించి, ఒక చిన్న 2 మాటల్లో పొరుపులు చెబుతాను, మ్యాట్రస్ వల్ల ఏందనేది. ఎందుకంటే మన లైఫ్, మన జీవితంలో, మనిషి జీవితంలో సగం జీవితం ఈ మ్యాట్రస్ మీద పనుకుంటామండి. అవును, ఈ మ్యాటర్స్ గురించి మీకు లాస్ట్లో చెబుతాను. ఇందాక చెప్పినట్టుగా డిఫరెంట్ మోడల్స్ అండి. మొత్తం టేక్వుడ్ కార్డ్స్ అండి ఇవన్నీ. టేక్వుడ్ అంటే మన విజయవాడకి, గుంటూరు వీళ్ళందరికీ టేక్వుడ్ అంటే చాలా ఇష్టపడతాం కాబట్టి టేక్వుడ్లోనే చాలా మోడల్స్ ఉంటాయండి మన దగ్గర. ఇన్ని మోడల్స్ ఏ స్టోర్లో కూడా పెట్టరండి. అందరు పెడితే బ్లాక్ పాలిష్లోనో లేకపోతే చిన్న కార్డ్స్ ఇలా పెడతారండి. ఇన్ని మోడల్స్ ఎవరికాడ ఉండవు. ఇవి కూడా మీ కార్వింగ్ కానీ ఫినిషింగ్ కానీ చూసి చెక్ చేసుకోవచ్చు. ఎంత కార్వింగ్ ఇచ్చి ఫినిషింగ్ ఇచ్చి, చాలా మంది కాడ చాలా తక్కువ మోడల్స్ ఉంటాయి, 1-2 పెడతారు. మన కాడ అట్ట కాదండి, దగ్గర ఒక 20 మోడల్స్ దాకా ఉన్నాయి. చూడండి ఎంత ఫినిషింగ్ ఉందో, మీరు పట్టుకొని చూస్తేనే అర్థమైంది ఇది ఫినిషింగ్ కానీ ఆ క్వాలిటీ కానీ. దీనికి ఇవన్నీ అవే అండి. ఇవంతా టేక్వుడ్ ఫినిషింగ్ కానీ క్వాలిటీలో కానీ ఎక్కడ రాజీ పడవండి. నెక్స్ట్ వచ్చేసి ఇవి సెమీ టేక్. అవునండి, అంటే టేక్వుడ్ ప్లేవుడ్ 2 మిక్సింగ్ తోటి వస్తుంది. కానీ ప్రైజింగ్ చాలా రీజనబుల్గా ఉంటాయి ఇవి. అవి టేక్వుడ్డే, ఇవి టేక్వుడ్డే. ఎందుకంటే వీటికి వాడిన క్వాలిటీ తక్కువ అండి. ఇదంతా టేక్వుడ్ పీసెస్తో తయారు చేస్తామండి. ఇవన్నీ చిన్న ముక్కలతోటి, టేక్వుడ్ ముక్కలతోటి తయారు చేస్తాం ఇవన్నీ. ఇది మొత్తం టేక్వుడ్ వచ్చిందండి. ఓకే, ఇలా ఇవి ఎలా ఉంటాయండి ప్రైసెస్? ఇవన్నీ వచ్చేసరికి 25,000 to 30,000 బడ్జెట్లో ఉంటాయండి ఇవన్నీ. ఓకే, 2 మోడల్స్ అండి వీటిలో కూడా కస్టమైజ్డ్ చేసిస్తాం. ఈ కలర్ మనకు 5x6లో ఉంది, 6x6లో కావాలని చేసిస్తాం, 4x6లో కావాలన్నా చేపిస్తామండి. ఇదైతే చాలా డిఫరెంట్ మోడల్ అండి, బాగుంది. పొరుపుల గురించి చెబుతానని చెప్పానండి. మనం వచ్చేసరికి మ్యాట్రస్కి వచ్చేసరికి కాయిరానికి డిస్ట్రిబ్యూటర్ అండి గుంటూరుకి. నేను ఎందుకు కాయిరాన్ పొరుపుని డిస్ట్రిబ్యూటర్ని చేస్తున్నా అంటే, ఈ బ్రాండ్ ఎక్కడ మనకి అంత ప్రమోషన్ ఉండదండి. ఒక సెంచరీ లాగో లేకపోతే డూరోఫ్లెక్స్ లాగో లేకపోతే ఇంకొక స్లీప్వెల్ ఇంకొక కర్లాన్ లాగా, ఇది ఓన్లీ సైలెంట్ బ్రాండ్ అండి. ఇది ఈ బ్రాండ్కి వచ్చేసరికి వీళ్ళు బ్రాండ్ ప్రమోషన్ ఎందుకు చేయరంటే, వీళ్ళు క్వాలిటీ మెయింటైన్ చేస్తారు, ఇన్ ద సేమ్ టైం అన్ని కంపెనీలు క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. కానీ మిగతా కంపెనీలకి వీళ్ళు ఏంటంటే, మనం పెట్టే ప్రతి రూపాయి అడ్వర్టైజ్మెంట్ ఖర్చు ఈ పొరుపు మీద వేయాలండి. కానీ అందుకని వీళ్ళు ఎక్కువ పబ్లిసిటీ చేయరు, అందుకని ప్రైజెస్ కూడా రీజనబుల్గా ఉంటాయి. ఇది వచ్చేసరికి కాయిరాన్లో లాటెక్స్ పొరుపు అండి. ఇది సెమీ లాటెక్స్ వచ్చింది దీంట్లో. ఇది ఎంఆర్పి వచ్చేసరికి 30,000 విత్ లాటెక్స్ తోటి వచ్చిందండి. ఇది మేము సొంత తయారు చేస్తామని చెబుతుంటారండి. కరెక్టే, అందరం సొంత తయారీ చేసుకునేది. కానీ సొంత తయారీ చేసుకోవటం వల్ల మనకాడ కంపెనీ వాడటం వల్ల ఏంది డిఫరెంట్ అంటే, సొంత తయారు చేసే కంపెనీ వాళ్ళు ఎప్పుడు ఉంటారో, వాళ్ళు ఎప్పుడు క్లోజ్ చేస్తారో తెలియదండి. కానీ కంపెనీ అనేది ఇది 56 years కంపెనీ అండి. ఇది అప్పటి నుంచి ఈ కంపెనీ ఉంది. ఏదైనా కంప్లైంట్ వచ్చిందని దీనికి 7 years వారంటీ ఉంది. కంపెనీ వాడు రీప్లేస్మెంట్ చేస్తాడు. నేనున్నా లేకపోయినా మీరు కంపెనీ డిస్ట్రిబ్యూటర్ని పట్టుకొని చేసుకోవచ్చండి, నాతో పని లేదండి. కానీ అదే లోకల్ మ్యాట్రస్ వాళ్ళ కాడికి వెళ్తే ఇబ్బంది అయ్యిద్ది. దీంట్లో వచ్చేసరికి హెచ్ఆర్ ఫోము, రీబాండెడ్ ప్లస్ సూపర్ సాఫ్ట్ ప్లస్ మనకు వచ్చేసరికి ఇప్పుడు ట్రెండింగ్ ఉన్న లాటెక్స్ అండి. ఈ లాటెక్స్ కూడా మీరు చూడొచ్చు, ఇది న్యాచురల్ లాటెక్స్ అండి. మన కేరళ రబ్బర్ పాల్తో తయారైన లాటెక్స్, న్యాచురల్ లాటెక్స్. మిగతా వాళ్ళందరూ రబ్బర్ లాటెక్స్ వాడతారండి, అది గమనించగలరు. ఒక బాక్స్ మంచం చూపించాను, ప్రతి ఒక్కరూ బాక్స్ మంచము, పొరుపు, డ్రెస్సింగ్ టేబుల్, ఐరన్ బీరువాలు ఇట్లా ఆఫర్ పెట్టి 35,000కి ఇస్తాము అని చెబుతున్నారండి. ఈరోజు మార్కెట్లో హల్చల్ చేస్తుంది ఈ ఈపీ షీట్ అండి. ఈపీ షీట్ని సోఫాల్లో వాడుతున్నారు, పొరుపుల్లో వాడుతున్నారు, రివాల్వింగ్ చైర్లో వాడుతున్నారు, డైనింగ్ టేబుల్లో వాడుతున్నారు. ఇది చాలా తక్కువ ప్రైజ్లో తయారయ్యిద్దండి. దీన్ని వాడటం వల్ల కస్టమర్కి ఇవన్నీ తెలియదు, ఏం వాడుతున్నారు, ఏ క్వాలిటీ ఇస్తున్నారు తెలియదు. ఇదన్నీ చూసుకోకుండా రేట్ ఒక్కటి చూస్తారు. అది ఇంపార్టెంట్ కాదండి, రేట్ ఇంపార్టెంట్ కాదండి. మనిషి జీవితంలో మనం పనుకునే సగం జీవితం నిద్రపోయేది బెడ్ మీద అండి. అలాంటి బెడ్ చాలా కంఫర్టబుల్గా ఉండాలి, చాలా న్యాచురల్గా ఉండాలి. న్యాచురల్గా ఉండాలంటే న్యాచురల్ లాటెక్స్ వాడాలి లేదా న్యాచురల్ ఫోమ్ వాడాలి. అలాంటి ఫోమ్స్ అన్నీ మన దగ్గర ఉంటాయండి. కస్టమర్ వస్తే మా దగ్గరికి ఇవన్నీ వివరించి ఏ పొరుపులు, ఏ మ్యాట్రస్లో ఏం వాడుతున్నాం, ఏముంది, దానివల్ల యూజ్ ఏంది, ఇవన్నీ చెప్పి కస్టమర్కి మేము సేల్ చేస్తామండి. అంతేగాని ఇట్లాంటి పొరుపులు పెట్టేసి ఆఫర్లు పెట్టేసి కస్టమర్లు మాయ చేసి, కస్టమర్లకు ఏదో ఫర్నిచర్ అంటే ఒక సామెత ఉండండి, మాయ చేసి మారేడు
మారేడుకాయ మసిబూసి మారేడుకాయ చేయమని సామెత ఉంది. అట్నే అలాంటి క్యారెక్టర్లు మా కాడ ఉండవండి. ఉన్న క్వాలిటీ చూపిస్తాం, ఉన్నది చెబుతాము, చేసి చూపిస్తాం. ఈ ఇంపోర్టెడ్ డైనింగ్ టేబుల్ అండి. ఇవి మొత్తం చైనా, మలేషియా నుంచి వస్తుంటాయి ఈ డైనింగ్ టేబుల్లు. ఇవి కూడా మేము డైరెక్ట్ ఎక్స్పోర్ట్ కాదండి, సెకండ్ పర్సన్ కంచి తీసుకుంటుంటాము. ఇవి కూడా బయట మార్కెట్ కంటే రీజనబుల్ ప్రైజెస్తో ఉంటాయండి మా దగ్గర. ఎందుకంటే మాకు ఒక బ్రాండ్ ఉందండి, డైరెక్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్. దానికి తగ్గట్టే ప్రైజెస్ కూడా ఉంటాయండి. ఎక్కడ కూడా కస్టమర్కి ఇబ్బంది కలిగే ప్రైజెస్ ఉండవండి. కస్టమర్కి కూడా మేము ఒక కస్టమర్ వస్తే ఆ కస్టమర్ ద్వారా 10 మంది కస్టమర్లు రావాలని కోరుకుంటాం. అలాంటి ప్రైజెసే ఇక్కడ మేము మెన్షన్ చేస్తామండి. కానీ బయట మార్కెట్ తోటి మమ్మల్ని కంపేర్ చేయొద్దు. వాళ్ళు పెట్టే క్వాలిటీ, నేను పెట్టే క్వాలిటీ డిఫరెంట్ ఉండిద్దండి. ప్లస్ కొంతమంది వస్తారు, సార్ సేమ్ చైర్ ఉంది, సేమ్ డైనింగ్ టేబుల్ ఉంటాయండి. ఒక చైనాలో ఒకే పీసు 3 రకాలుగా తయారు చేస్తారండి, ఏబిసి అని. అలాంటి క్వాలిటీస్ కంపేర్ చేసుకోవాలండి. నేను తెచ్చే మా సప్లయర్ వేరే ఉంటారు, ఇంకోటి తెచ్చే సప్లయర్ వేరేగా ఉంటారు. వాళ్ళు మెయింటైన్ చేసే క్వాలిటీ డిఫరెంట్ ఉండిద్ది, ఇంకోటి చేసే డిఫరెంట్ ఉండిద్ది అండి. ఎట్లా ఫర్నిచర్ అనేది డిపెండ్ ఆన్ ది క్వాలిటీని బట్టి ఉండిద్దండి. దాన్ని మీరు కస్టమర్లు గమనించగలగాలి. మొత్తం ఇక్కడ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. ఇది స్టార్టింగ్ ప్రైస్ ఎలా ఉందండి? స్టార్టింగ్ వచ్చేసరికి 25,000 నుంచి 60,000 దాకా ఉంటాయండి. మోడల్ని బట్టి ప్రైజెస్ మారుతూ ఉంటాయి. ఇది న్యాచురల్ స్టోన్ అండి, అవునండి. ఇది వచ్చేసరికి స్టోను, ఆర్టిఫిషియల్ స్టోను. ఇది కూడా ఆర్టిఫిషియల్ స్టోను, ఇది న్యాచురల్ స్టోను. ఇలా బేస్ని బట్టి ప్రైజులు మారుతూ ఉంటాయి. ఇది వచ్చేసి రాక్ స్టోను. కొంతమంది తెలవని వాళ్ళు, ఇది ఒకటిసారి చూపు, కొంతమంది దీని గురించి తెలవని వాళ్ళు దీన్ని కూడా ఆనెక్స్ స్టోన్ చేశారండి. ఇది ఆనెక్స్ స్టోన్ కాదు, ఇది ఓన్లీ న్యాచురల్ స్టోన్ అంటారండి. ఆనెక్స్కి న్యాచురల్కి తేడా తెలుసుకొని ఇన్స్టాగ్రామ్లు చేసుకోండి అండి. ఏం తెలవకుండానే దాని గురించి ఏదేదో చెప్పేస్తుంటారు కస్టమర్లకి. ఇది కూడా ఆర్టిఫిషియల్ స్టోన్ అండి. ఇది కూడా స్టోను, కాకపోతే స్టోన్ పైన లామినేషన్ వచ్చిందండి. ఇది కూడా కస్టమర్లకి నేను చెబుతున్నాను, ఇది స్టోను కాకపోతే స్టోన్ పైన లామినేషన్, ఒరిజినల్ స్టోన్ కాదు ఇది. ఓకే, కూడా ఇక వీటిల్లో డిఫరెంట్గా ఉంటాయండి. ఆఫీస్ ఫర్నిచర్ అన్ని మోడల్స్ అవైలబుల్ ఉంటాయండి. కస్టమైజ్డ్ ఆఫీస్ ఫర్నిచర్ కూడా చేస్తాము. మనం వచ్చేసరికి ఆశీర్వాద్ చైర్స్కి వచ్చేసరికి డిస్ట్రిబ్యూటర్ అండి. ఈ ఆశీర్వాద్ చైర్కి కూడా వీల్కి ప్లస్ హైడ్రాలిక్కి 3 years వారంటీ ఉండిద్ది. దీంట్లోనే వారంటీ కార్డు కూడా ఉండిద్దండి. ఇలా 3 years వారంటీ అని రాసి ఉండిద్ది, వారంటీ కార్డు ఉండిద్ది. మొత్తం ఆశీర్వాద్ చైర్స్కి మన గుంటూరు, విజయవాడకి డిస్ట్రిబ్యూటర్ అండి నేను. ఇన్ ద సేమ్ టైం మన దగ్గర ఇంకొక బ్రాండ్ ఉండిద్దండి, అది వచ్చేసరికి గెలాక్సీ చైర్స్. ఇవి కూడా బ్రాండెడేనండి. ఇవి కూడా మన దగ్గర గుంటూరు, విజయవాడకి డిస్ట్రిబ్యూటర్. ఇట్లా నెంబర్ ఆఫ్ మోడల్స్ మన దగ్గర చైర్స్ ఉంటాయండి. అన్ని చైర్స్ కూడా ఎందుకు బయట వాళ్ళకి మనకి డిఫరెంట్ ఏంటంటే కూర్చున్నప్పుడు చైర్ కంఫర్ట్ తెలుసుకోవాలండి. మనం కూర్చున్నప్పుడు మన బాడీకి మనకి అన్నిటికీ టచ్ అవుతుందా లేదా ఇవన్నీ చెక్ చేసుకోవాలి. హైడ్రాలిక్ బాడీకి ఎలా ఉంది అనేది చూసుకొని చైర్స్ తీసుకోవాలి. అంతేగాని కొంతమంది ఫొటోస్ పెట్టండి సార్, చైర్స్ ఫోటో పెట్టండి, క్యాటలాగులు పెట్టండి అంటే ఏం పెట్టినా కూడా ఒకటి మనం మనం జాబ్ చేసినప్పుడు 8 to 12 hours జాబ్ చేస్తాం. చేసినప్పుడు మనం చైర్లో కూర్చొని పని చేసుకుంటాం. ఆ చైర్ చాలా కంఫర్టబుల్గా ఉండాలి. కంఫర్ట్ ఉండాలంటే వచ్చి చూసుకొని కూర్చొని తీసుకుంటే బాగుండిద్దండి. టేక్ వుడ్ లో 1+4 డైనింగ్ టేబుల్ అండి. ఈ మొత్తం మన మ్యానుఫ్యాక్చరింగ్ అండి, మొత్తం గ్లాస్ అండి. గ్లాస్ కింద బేస్ వచ్చేసరికి టేక్ వుడ్ వచ్చేది. ఈ మొత్తం కూడా డిఫరెంట్ బేసులతో ఉంటాయి. చైర్లు బట్టి ప్రైస్ మారుతూ ఉండిద్ది. ఒక్కొక్క చైర్ ఒక్కొక్క మోడల్ ఉండిద్ది. వీటిలో కూడా మనం చూడొచ్చు. స్టార్టింగ్ ప్రైస్ ఎలా ఇస్తున్నారు? ఇవన్నీ వచ్చేసరికి 32,000 నుంచి 45,000 మధ్యలో ఉంటాయండి. ఎందుకంటే బయట ఈ క్వాలిటీ మీకు హైదరాబాద్లో కూడా ఉండదండి, అంత గ్యారంటీ ఇస్తాను. హైదరాబాద్ క్వాలిటీ వేరు, మన క్వాలిటీ వేరు. హైదరాబాద్ ఫినిషింగ్ వేరు, మన ఫినిషింగ్ వేరు. హైదరాబాద్ వాడే మెటీరియల్ వేరు, మన మెటీరియల్ వేరు. ఇలా చాలా డిఫరెంట్ ఉంటాయండి. చాలా మంది వచ్చి హైదరాబాద్లో తక్కువ అండి, అక్కడ తక్కువ అండి, ఇక్కడ తక్కువ అండి. హైదరాబాద్లో మీరు కంపేర్ చేసుకోండి, ఎతకండి. ఈ చైర్ ఒక చైర్ ఇస్తాను, మీరు కార్లో పెట్టుకుని వెళ్ళి తిరిగి రండి, నేను గ్యారంటీ ఇస్తాను ఈ ఫినిషింగ్, ఈ క్వాలిటీ ఉందంటే. ఇవన్నీ మోడల్స్ అండి. వాటిలోనే ఇవి కూడా స్టోన్స్, ఇవి కూడా ఇంపోర్టెడ్ స్టోన్. కాబట్టి బేస్ మంది, చైర్స్ మంది, స్టోన్ మటుకు ఇంపోర్టెడ్ అండి ఇవన్నీ. ఇలా కూడా మనం మ్యాచ్ చేసి చూపిస్తాము. ఇలా డిఫరెంట్ డైనింగ్ టేబుల్ మన దగ్గర ఉంటాయి. ఈ వుడ్స్కి ఫుల్ టేక్ వుడ్ సోఫాస్ అండి ఇవి.
ఈ సోఫాస్ కూడా మన దగ్గర ఫేమస్ అండి. మన కాడ అన్ని స్టోర్లో 1-2 ఉంటే మన కాడ మినిమం ఒక 20 సోఫాస్ దాకా ఉంటాయండి ఈ మోడల్ సీట్లలో. ఇవి మొత్తం కంప్లీట్ టేక్వుడ్ తోటి వస్తాయి. మీరు చూడొచ్చు ఇక్కడ నుంచి ఈ మొత్తం కంప్లీట్ టేక్వుడ్ సోఫాసేనండి. ఇలా డిఫరెంట్ మోడల్స్లో టేక్వుడ్ సోఫాస్ ఉంటాయి. పిల్లోస్ లేకుండా ఉంటాయి. ఏదైనా కస్టమర్ ఒకసారి స్టోర్కి విజిట్ చేసుకొని క్వాలిటీ చెక్ చేసుకొని సోఫాస్లో ఫీల్ చూసుకొని తీసుకుంటే చాలా బాగుంటుందని అనుకుంటున్నానండి.